మరి పత్రికలు కొన్ని సందర్భాల్లో హైలైట్ చేయాలి, కొన్ని సందర్భాల్లో వద్దనుకుని రాస్తుంటాయి కాబట్టి అట్లాగే నడుస్తున్నట్టుంది. ఇది విషయం ఏంటంటే, చిత్తూరు జిల్లా పొంగనూరులో 3 రోజుల కిందట కిడ్నాప్కి గురైంది అస్వియ అంజుమ్ అనే 7 ఏళ్ల అమ్మాయి. పొంగనూరు పట్టణంలోని యూబీ కాంపౌండ్లో అజ్బతుల్లా భార్య షమియా, కుమారుడు అస్ఫాక్, కుమార్తె అస్వియ అంజుమ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్ళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆ ఏరియా అంతా వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. 3 రోజుల నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. టోటల్గా 11 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కూడా ప్రకటించారు. తీరా చూస్తే బుధవారం ఉదయం 12 గంటల టైంలో ఎన్ఎస్పేట ప్రాంతంలో సమ్మర్ స్టోరేజీలో బాలిక శవాన్ని గుర్తించారు. వెంటనే ఎస్పీ జేసీ మధురిమల ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని వెలికితీసి స్థానిక ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. బాలిక శరీరం మీద ఎట్లాంటి గాయాలు లేవన్నారు. గంజాయి ముఠాలు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య ఉంటారనేమో జనం అనుకుంటారు. అసలు ఇంటి దగ్గర అమ్మాయి అక్కడికి ఎట్లా వెళ్ళింది, ఎలా చనిపోయింది? వాస్తవంగా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఒక ఆడపిల్ల ఎట్లా అదృశ్యమైందంటే అది జగనే తీసుకెళ్లి ఆడపిల్లలందరినీ ఏదో చేసేసాడు. అప్పట్లో గుర్తుంది కదా, వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇష్యూ, వాలంటీర్లే అమ్మాయిల్ని సరఫరా చేస్తారు అన్నటువంటిది. బట్ మనం నమ్మాం. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రతి వార్త కూడా లోకల్ క్రైమే ఇది. ఆ క్రైమ్కి సంబంధించిన వార్త హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అసలు ఈ వార్తలే రాయడం మానేశారు. ఇచ్చేవరకు సాక్షి వాళ్ళు రాసుకొచ్చుకున్నారు అన్నమాట ఇప్పుడు.